నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి వీడియో చూసిన దైవ ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, చిన్న వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదువుబడి వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించండి, బలపరచండి, మహిమ పొందండి. ఎత్తబడుచున్న వాక్యం నీ ప్రజల హృదయాల మీద నీరు కట్టి ఫలింపచేసి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, ఆచరించగలిగిన జీవితం అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి జ్ఞానవాక్కు కార్యక్రమంలో మనం సమృద్ధి అనేటువంటి అంశం మీద మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది ఈ దినాల్లో కరోనా వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా సమృద్ధి లేదు, అప్పులతో బాధపడుతున్నాము, అనారోగ్యంతో బాధపడుతున్నాము అని రకరకాల సమస్యలు చెప్తూ ఉన్నారు. కానీ మరి సమృద్ధి అనే పదానికి ఇంగ్లీష్లో అబండెంట్ అంటారు. కాబట్టి అబండెంట్ అంటే అర్థము పుష్కలం అని అర్థం. కాబట్టి ఏది కూడా నీ జీవితంలో కొదువలేనటువంటి జీవితాన్ని దేవుడు నువ్వు అనుభవిస్తావు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అయితే మేలు కలగాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం తప్పకుండా కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనములో అంటున్నాడు భక్తుడు, ఈ కీర్తన రాసినటువంటి దావీదు ఏమంటున్నాడు, దేవుని యొక్క మందిరం విలువ తెలుసు దావీదికి. అందుకనే మందిరం కోసం, మందిర నిర్మాణం కోసము ఏం చేశాడు అంటే దేవదారు రాణుల్ని ఎక్కడెక్కడ ఏ దేశానికి వెళ్ళినా కానీ ఏ ప్రాంతానికి వెళ్ళిన యుద్ధం కోసం అక్కడ దేవుని యొక్క మందిరానికి ఏం పనికి వస్తాయా అని మరి వెతికి ఆ యొక్క విలువైనటువంటి వస్తువులన్నీ కూడా దేవుని మందిరం కొరకు సమృద్ధిగా తన కుమారుడు కడతాడో లేదో మరి కాబట్టి దేవుని మందిరం కడదాము అన్న ఉద్దేశంతో, ఆశతోటి కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్న వ్యక్తి దావీదు. కాబట్టి ప్రియులారా, మరి మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఎందుకని అంటే భవిష్యత్తులో ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో అనేక మంది వచ్చి ఆరాధిస్తారు. కాబట్టి ఆ మందిరంలో అనేక మంది దేవుని మేలులు పొందుకుంటారు అన్నటువంటి ఆశ కలిగి మరి దీర్ఘదర్శిగా కాకపోయినా కానీ ఒక ఫ్యూచర్లో తన ప్లాన్ ఏంటి అంటే తన పిల్లల కొరకు మంచి భవనం కట్టుకోవాలను, అలా కాదు కానీ దేవుని కొరకు ఒక మందిరం కడితే ఆ మందిరంలో అనేక మంది వచ్చి మేలులు పొందుకుంటారు, జీవితాలు మారతాయి అన్న ఉద్దేశంతో మరి దావీదు ఏం చెప్పాడు అంటే నీ మందిరం యొక్క సమృద్ధి వలన. మందిరంలో ఏముంది అంటే చాలామంది ఆదివారం మందిరానికి వెళ్ళరు, ఇళ్లలోనే కూర్చుంటూ ఉంటారు. దేవుడికి నా పరిస్థితి తెలుసు కదా అని చెప్పేసానని మరి హృదయంలో రాజీ పడిపోతూ అలాగ రాజీ పడే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి మందిరంలోకి వెళ్తే ఏం జరిగింది అంటే మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. మరి ఉదయకాలం ఆరాధన ప్రారంభించమంటే పైనే కూర్చొని మరి కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం కానీ కిందకు దిగి రాలేకపోయాం. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు మాట్లాడే మాటకి ఎందుకని నేను కూడా అడుగుతున్నా, అయ్యా ఇద్దరితో మాట్లాడితే మరి అది ఆయన కూడా నమ్ముతారు. కాబట్టి మరి బలహీనత వల్ల కిందకు రాలేకపోతున్నాము మరి అని దేవుని అడిగానే. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, మందిరం యొక్క సమృద్ధి వలన దేవుని మాటకు లోబడితే ఎంతో దీవెన ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మందిరంలో ఏముంది అంటే సమృద్ధి ఉంది. మరి ఆ సమృద్ధిని నువ్వు అనుభవించడానికి ప్రతి ఆదివారమే కాదు, ప్రతినిత్యము నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినా తప్పేమీ కాదు. అయితే నీకు మందిరం దూరంలో ఉంటే వారానికి ఒక్కసారైనా 2 సార్లైనా మరి నియామక కూడికలు అంటారు కదా, ఆ నియమించిన కూడికల్లో నువ్వు పాల్గొని మరి ప్రభు దైవ దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రియులారా, పౌలు కూడా అంటూ ఉంటాడు మరి ఏమని అంటే నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది అని. కాబట్టి ఎందుకని కలిగి ఉన్నాడు సమస్తము సమృద్ధిగా అంటే ఎపఫ్రదీతు అనే వ్యక్తిని దేవుడు పౌలుకి ఇచ్చాడు. కాబట్టి పౌలు అప్పటి వరకు తన జీవితంలో ఎంతో లేమిని అనుభవించాడు. కానీ అంటే లేమిని అంటే సేవా జీవితంలో లేమిని అనుభవిస్తే మరి దేవుడు ఏం చేశాడంటే కొంతమంది వ్యక్తులు లేపి సమృద్ధిగా తను అనుభవించడానికి కావలసిన కానుకలు, కావలసినటువంటి వస్తువులు అన్నీ కూడా సమృద్ధిగా ఎపఫ్రదీతు అనే వ్యక్తి ద్వారా దేవుడు తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు ఎప్పుడు కూడా లేమిలో నిన్ను ఉంచడు.
కాబట్టి నువ్వు సమృద్ధి గలదానమై వెళ్తావు. సమృద్ధిగా దేవుని మందిరానికి వస్తే దేవుని దీవెనలు నీ మీద నిండుగా ఉంటాయి. నీకు పుష్కలమైనటువంటి ఆశీర్వాదం, సమృద్ధి అయిన ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉంటుంది. నీకు దేవుని మందిరం దగ్గరలోనే ఉన్నావు, నువ్వు రాలేకపోతే ఆయన ఏమీ చేయలేడు. కానీ దేవుని మందిరంలోకి వస్తే దేవుని వాక్యం నీకు వినపడుతుంది. ఆ వాక్యాన్ని నీ హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవాలి. మరి చూడండి, కొలస్సీ పత్రిక 3:16 ఉంటుంది, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చూడండి, కరువు వస్తుంది అనగానే పూర్వపు దినాలలో మరి రానయ్యన 7 సంవత్సరాల్లో కరువు వస్తుందని చెప్పేసి ముందు 7 సంవత్సరాల్లోనే ధాన్యమంతా పోగు చేసి కొట్లో నిల్వ చేశాడు మన యోసేపు, మన పితరుడు. మరి కాబట్టి అలాగే క్రీస్తు వాక్యము కరువైపోయే దినాలు రాబోతున్నాయని చెప్పేసానని మరి భక్తులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కరువు రాకమునిపై నువ్వు సమృద్ధిగా వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని నువ్వు సమృద్ధిగా హృదయంలో ఉంచుకోవాలంటే దాన్ని చదవాలి, వినాలి అంటే చెప్పే చోటకి వెళ్ళాలి. చెప్పేది మనం జాగ్రత్తగా శ్రద్ధగా విని మన హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉంటే దేవుడు కూడా మన హృదయంలో నిండుగా ఉన్నట్టే. ఆయన నిండుగా ఉంటే పొంగి పొర్లి ప్రవహిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.